నమస్కారం. ఆంధ్ర సమాచార్ టీవీ వార్తలకి స్వాగతం. కుప్పం రూరల్ మండలం గర్గించనపల్లి గ్రామ పరిధిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు నిత్యం ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తారని, ఆయన పాలన సామర్థ్యంపై ఉన్న నమ్మకంతోనే ఆంధ్రప్రదేశ్ భారీ పరిశ్రమలు తరలి వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులను ఉత్సాహంగా పలకరించి పిల్లలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. గత 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, అయితే చంద్రబాబు నాయుడు వల్ల మాత్రమే రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో నడుస్తుందని ప్రజలు బలంగా నమ్మి గెలిపించారని గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ముఖ్యంగా పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకువచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా హంద్రినివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను కుప్పం ప్రాంతానికి తరలించి దశాబ్దాల నీటి కష్టాలను సీఎం చంద్రబాబు పూర్తిగా తీర్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మహిళా ముఖాముఖి కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన కొత్తపల్లి పంచాయతీ టీడీపీ కార్యకర్తలకు, మండల పరిధిలోని ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యునికి మండల అధ్యక్షుడు రాజా గోపాల్ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి కుమార్తె మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు మనకు 3 ముఖ్యమైన విషయాలు నేర్పుతారు. 1. కష్టపడే గుణం. హెరిటేజ్ కంపెనీ ద్వారా వేలాది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చి ఆడవాళ్ళు కూడా ఏదైనా సాధించగలరు అని చూపించారు. 2. సహనం. కష్టాలు వచ్చినప్పుడు కూడా నవ్వుతూ ధైర్యంగా ముందుకు వెళ్ళారు. 3. కుటుంబం మరియు సమాజం. ఇల్లు చూసుకుంటూనే ప్రజలకు సేవ చేయవచ్చని నిరూపించారు. ఫ్రెండ్స్, మనం కూడా క్రీడల్లో, చదవల్లో కథగా పట్టుదలతో ఉండాలి. ఆడపిల్లలకు భువనేశ్వరి గారు ఒక స్ఫూర్తి, మగపిల్లలకు గౌరవించాల్సిన నాయకురాలు. చివరిగా చదువు, సంస్కారం, సేవ, ఈ 3 గుణాలు మనలో ఉంటే మనం కూడా రేపటి భువనేశ్వరి కాగలం.